మాట అను త్రాటి చేత జీవులు కట్టబడి ఉన్నారు. జీవులు బద్ధులు అంటే కట్టబడి ఉన్నారు. మమ్మల్ని ఎవరు కడతాడండి? నీ ప్రకృతి నేను కడుతున్నాడు. భగవద్గీతలో చెప్పాడు, ప్రకృతి స్థాం నియోక్షతి పిచ్చివాషలేకు, నీ ప్రకృతి నిన్ను కట్టిపడేస్తుంది. లోకపాలకునేటువంటి దేవతలు ఉన్నారు, ఆయన చెప్పినటువంటి వీడిని అపాయింట్ చేయబడినటువంటి వాళ్ళు వాళ్ళ పని చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆయన చేత కట్టబడి ఉన్నారు. వాళ్ళేం ఫ్రీ కాదు, అందరూ ఆయన చేత కట్టబడిన వాళ్ళే. గచ్చకాయలు ఆడాడుకుంటూ ఉంటాం, కొన్ని కలుపుతూ ఉంటాం, కొన్ని విడదీస్తూ ఉంటాం. బంతాడులో బంతిని స్వీకరించుతూ తోసివేస్తుందరు. వాడు క్యాచ్ పెట్టాడు, మరి తర్వాత వాడే బంతి వేస్తాడు ఇంకో ఇన్నింగ్స్ లో, అంతే కదా. మనకి ఇలా ఉంటే ఆయన ఇన్నింగ్స్ మనకేమర్థం అవుతాయి? కొండ చిలువ చేత ఇద్దరు మృంగపడినప్పుడు అందకుడు ఎంత బలము గలవాడైనను రెండవ వాడిని రక్షింపలేడు. ఒక జీవి ఇంకొక జీవిని మృత్యువు నుండి కాపాడలేడు.